నమస్తే అండి, నా పేరు డాక్టర్ రజా ఎండి హోమియో. ఈరోజు మనం ఆస్టియోఆర్థరైటిస్ గురించి మాట్లాడుకుందాం. సో జనరల్గా ఆర్థరైటిస్లో ఏంటంటే రెండు రకాల ఆర్థరైటిస్లు ఉంటాయి. ఒకటి రొమటైడ్ ఆర్థరైటిస్, ఒకటి ఆస్టియోఆర్థరైటిస్. ఆస్టియోఆర్థరైటిస్ అంటే కేళ్ళ అరుగుదల, రొమటైడ్ ఆర్థరైటిస్ అంటే కేళ్ళ వాతం. సో ఈ జనరల్గా రొమటైడ్ ఆర్థరైటిస్ అనేది మన ప్రీవియస్ వీడియోస్లో కూడా మనం చూసాము. సో అవి మీరు చూసుకుంటే దాన్ని బట్టి మనకి స్కోప్ అండ్ లిమిటేషన్స్ ఆఫ్ హోమియోపతి ట్రీట్మెంట్లో కేళ్ళ వాతానికి సంబంధించిన వైద్యం ఎలా ఉంటుంది అనేది కూడా నేను ప్రీవియస్గా మన ఛానల్లో చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే కేళ్ళ అరుగుదల, ఆస్టియోఆర్థరైటిస్. సో ఏదైతే మనకి ఈ వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉంటాయో, మోకాళ్ళు ఉంటాయో, ప్రామినెంట్గా ఈ నీ జాయింట్స్లో ఈ ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ అనేది కనిపిస్తూ ఉంటాయి. సో జనరల్గా ఈ జాయింట్స్ మధ్యలో మనకి ఏదైతే గుజ్జు ఉంటుందో, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ఉంటుందో, ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ తగ్గిపోవటం వల్ల ఆ వెయిట్ బేరింగ్ జాయింట్స్లో ఈ కార్టిలేజ్ అది అరిగిపోవటం వల్ల ఆ పక్కన ఏవైతే కండరాలు ఉంటాయో ఆ కండరాలు లూజ్ అయిపోవటం వల్ల జనరల్గా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది స్టార్ట్ అవ్వటం జనరల్గా జరుగుతుంటుంది. సో జనరల్గా ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది ఒక 55-60 ఇయర్స్ అబోవ్ వాళ్ళలో ఈ కేళ్ళ అరుగుదల అనేది ఒక స్లో ప్రాసెస్గా, అంటే ఒకేసారి వ్యాధి అనేది వచ్చింది అనేది కాకుండా గ్రాడ్యువల్గా డిసీజ్ అనేది స్లోగా ప్రోగ్రెస్ అవ్వటం అనేది జనరల్గా ఈ ఆస్టియోఆర్థరైటిస్లో చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్ అంటే యంగ్ ఇండివిజువల్స్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరిలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుందంటే ఎవరైతే ఒబేసిటీ, ఊబకాయం, సో మన బాడీ వెయిట్ అంతా మన మోకాళ్ళు మీద పడి ఉంటుంది కాబట్టి, మోస్తూ ఉంటాయి కాబట్టి మన మోకాళ్ళు. సో ఈ ఒబేసిటీ వలన కూడా ఈ కార్టిలేజ్ అరిగిపోవటం, ఎర్లీ ఏజ్లో ఈ కార్టిలేజెస్ చేంజెస్ రావటం, అంటే ఎర్లీ ఏజ్ డీజనరేటివ్ చేంజెస్ అంటూ ఉంటాం. సో దీంట్లో మనకి ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్, సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. సో ఈ ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే జనరల్గా మనకి ఇప్పుడు ఎర్లీ ఏజ్లో బాడీలో వచ్చే చేంజెస్ వల్ల కానీ, లేదంటే ఇప్పుడు మనకి ఈ 50-60 ఏళ్ల తర్వాత ఇందాక నేను చెప్పినట్టు ఈ కేళ్ళ అరుగుదల స్లోలీ ప్రోగ్రెసివ్ డిసీజ్గా స్టార్ట్ అయ్యి మొత్తం అరిగిపోవటం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో దీంట్లో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే ఒబేసిటీలో కానీ, లేదంటే వైటమిన్ డి డెఫిషియన్సీస్ ఉన్న వాళ్ళకి కానీ, కొంతమందిలో కాల్షియం లెవెల్స్ అనేవి చాలా లోగా ఉంటూ ఉంటాయి, చాలా తక్కువగా ఉంటూ ఉంటాయి. అలాగే కొంతమందికి సిస్టమిక్ ఇల్నెస్, కొంతమందికి కోమార్బిడిటీస్ అని చెప్తూ ఉంటాం, దీర్ఘకాలిక వ్యాధులు అని చెప్తూ ఉంటాం, అనేక రకాల మందులు వాడుతూ ఉంటారు. సో వాటి వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కానీ, సో కొంతమందిలో అయితే 45-50 ఏళ్లకే జనరల్గా ఈ కీళ్ళు నొప్పులు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని మనం క్లియర్ కట్గా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్ లేదంటే ప్రైమరీ ఆస్టియోఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. అలాగే సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏదైనా ఇందాక మన ప్రీవియస్ వీడియోస్లో కోమార్బిడిటీస్ గురించి చాలా చెప్పుకున్నామండి. సో ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులకి వాడుతున్న మందుల వలన వచ్చే ఎఫెక్ట్స్లో కూడా ఈ కోమార్బిడిటీస్ వలన కూడా ఈ సెకండరీ ఆస్టియోఆర్థరైటిస్ ఇన్ఫెక్షన్స్ అనేవి జనరల్గా మోకాళ్ళల్లో కానీ, ఎక్కడైనా సరే మనకి షోల్డర్ జాయింట్స్లో కానీ, యాంకిల్ జాయింట్స్లో కానీ, నీ జాయింట్స్లో కానీ స్టార్ట్ అవుతూ ఉంటాయి. సో దీన్ని మనం పాలిఆర్థరైటిస్ అని చెప్తూ ఉంటాం. సో బేసిక్గా మనకి అసలు ఇప్పుడు హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉందా లేదా? సో ఈ పేషెంట్స్ ఏం చేస్తూ ఉంటారంటే ఎవరైతే ఈ మోకాళ్ళ అరుగుదలతో బాధపడుతూ ఉంటారో వాళ్ళు రకరకాల మందులు, వాళ్ళకి తోచిన పెయిన్ కిల్లర్స్ వాడిన తర్వాత ఏదో కాస్త సాటిస్ఫాక్షన్కి సైకలాజికల్గా తగ్గింది అనిపించుకుని చాలా అడ్వాన్స్డ్ స్టేజెస్లో డాక్టర్స్ దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. అలా కాకుండా ఎర్లీ స్టేజెస్లోనే ప్రాపర్గా డయాగ్నోస్ చేసుకోవటం, లేదంటే దానికి సంబంధించిన పరీక్షలు అవి చేసుకోవటం, లేదంటే ఒక సింపుల్ ఎక్స్రే తీసుకోవటం చేసుకుని అసలు ఎంతవరకు మనకి ఆ డీజనరేటివ్ చేంజెస్ అనేవి స్టార్ట్ అయినాయి అనేది ఒకసారి ప్రాపర్గా మనం ఎక్స్రేలో చూసి క్లినికల్గా నీ జాయింట్ని మనం ఒకసారి పరీక్ష చేసుకుంటే అది ఏ స్టేజ్లో ఉంది అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దాని ద్వారా మనం హోమియోపతిలో ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయడం జనరల్గా జరుగుతూ ఉంటుందండి. సో ఈ ఆస్టియోఆర్థరైటిస్ అనేది జనరల్గా మీరు డాక్టర్ గారి దగ్గరికి మొత్తం పూర్తిగా నడవలేని స్థితిలోనో, లేకపోతే నడుస్తూ ఉంటే మోకాళ్ళు ఎక్కువ అవుతున్నాయి అనే స్థితిలోనో, లేదంటే కూర్చున్నప్పుడు మోకాళ్ళ నొప్పులు ఎక్కువ అవుతున్నాయనో, లేదంటే ఒక 5-10 మినిట్స్ నడిచిన తర్వాత ఇమీడియట్గా ఈ మోకాళ్ళ నొప్పులు భరించలేకపోతే ఇమీడియట్గా కూర్చోవాలనే పొజిషన్లో మీకు డాక్టర్ గారి దగ్గరికి అప్రోచ్ అవుతూ ఉంటారు. సో అలా కాకుండా ఎర్లీ స్టేజెస్లోని ఇందాక నేను చెప్పిన ఫైండింగ్స్ బట్టి ప్రాపర్గా విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం మీరు అప్రోచ్ అయితే మా దగ్గర ఉన్న హోమియోపతి మెడిసిన్స్ ఏవైతే రూటా అని, రస్టాక్స్ అని, బ్రయోనియా అని, లైకోపోడియం అని పర్టికులర్గా జాయింట్ ఎఫెక్షన్స్ మీద పనిచేసే హోమియోపతిలో మందులు ఉన్నాయండి. సో ఈ రూటా అంటే క్లినికల్గా మనం అంత వివరంగా చెప్పలేకపోయినా ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో చాలా వరకు ఎర్లీ చేంజెస్ కనిపిస్తూ ఉన్నప్పుడు కానీ, నడువు నొప్పులతో కానీ, లేదంటే ఈ మోకాళ్ళు పాలిఆర్థరైటిస్ అని చెప్తుంటాయి, కాల్షియం డెఫిషియన్సీస్తో బాధపడి ఎర్లీ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో ఈ రూటా అనే మెడిసిన్ చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. అలాగే రస్టాక్స్ కూడా చాలా వరకు మొత్తం తగ్గించలేకపోయినా అడ్వాన్స్డ్ స్టేజెస్ ఆఫ్ ఆస్టియోఆర్థరైటిస్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు వరకు ఈ రస్టాక్స్
ఔషధం అనేది చాలా వరకు పనిచేస్తుందండి. సో ఈ రెస్టాక్స్ ఔషధం గురించి కూడా మన వీడియోస్లో చెప్పా, అవి మీరు లింక్స్ ఓపెన్ చేసుకుంటే అవి చూసుకుంటే అసలు రెస్టాక్స్ ఎవరిలో ఎంతవరకు ఇండికేట్ అవుతుంది అనేది కూడా క్లియర్గా మేము చెప్పడం జరిగిందండి. సో ఇట్లాంటి కండిషన్స్లో ఏంటంటే కొంతమంది అడుగుతుంటారు, ఎక్సర్సైజ్ చేస్తే మోకాళ్ళు నొప్పులు పెరుగుతాయి, ఎక్సర్సైజ్ చేయటం వల్ల మోకాళ్ళ నొప్పులు పెరగటం, లేదంటే ఏదైనా వాకింగ్ చేయటం వల్ల మోకాళ్ళు నొప్పులు పెరగటం అనేది క్లినికల్గా ఎక్కడ ప్రూవ్ అవ్వలేదండి. సో వాటికి వీటికి సంబంధం ఏం లేదు. ఏదైనా సరే ఎక్సెస్లో చేస్తే అది డేంజరస్ ఫర్ హెల్త్, కానీ చాలా వరకు లిమిటెడ్గా మనం అసలు మోకాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా అని అసలు ఏమీ నడవకుండా ఏమీ చేయకుండా వాటిని అలా వదిలేస్తే కొంతకాలానికి వాటిలో స్టిఫ్నెస్ డెవలప్ అయ్యి అసలు నడవటానికి లేకుండా అయిపోతుంది. సో మినిమల్ మూమెంట్స్తో మినిమల్ మెడిసిన్స్తో వాడుకుంటూ అప్పటికి అంతగా కాదు అవ్వట్లేదు అనుకుంటే తద్వారా మీరు ఫ్యూచర్లో బాగా అడ్వాన్స్ అయినప్పుడు మీకు ఏదైనా రీప్లేస్మెంట్ సర్జరీస్ అవి చేయించుకోవాలంటే దాన్ని బట్టి అది మీరు తీసుకోవాల్సిన డెసిషన్ అండి. సో ఎప్పుడు ఏంటంటే హోమియోపతిక్ డాక్టర్ గారి దగ్గర మీరు అప్రోచ్ అయినప్పుడు ఈ ఆర్థరైటిస్ రిలేటెడ్ చేంజెస్ కనిపిస్తున్నాయంటే ఇనీషియల్ స్టేజెస్లో వస్తే మాకు ట్రీట్మెంట్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో రిజల్ట్స్ కొంతవరకు తీసుకొచ్చి ఆ ఆర్థరైటిస్ని కూడా హోమియోపతి మెడిసిన్స్ ద్వారా ఇనీషియల్ స్టేజెస్లో కంట్రోల్ చేసుకోవచ్చని ఈ వీడియో ద్వారా నేను చెప్పదలుచుకున్నానండి.